అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కొత్త పరిస్థితి నెలకొనుంది. అంగన్వాడీలు 15 రోజులుగా పోరాడుతున్నారు. 15వ రోజు రాత్రి జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి. సమ్మె యథాతథంగా ఉంటుందని చెప్పి అంగన్వాడీ యూనియన్లు ప్రకటన చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మేము చేయాల్సినటువంటి చేసాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ సమ్మె సాగుతుండగానే మున్సిపల్ కార్మికులు ఈ రోజు నుంచి సమ్మె ప్రారంభించారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వాళ్ళు ఆల్రెడీ సమ్మెలో ఉన్నారు. ఆశా వర్కర్లు రాబోయే రోజుల్లో మేము కూడా సమ్మెకు దిగుతామని చెప్పి ప్రకటన చేశారు. ఎలక్ట్రిసిటీ కార్మికులు తాము పోరాటంలోకి రాబోతున్నామని చెప్పి ప్రకటన చేశారు. అదే మాదిరి మధ్యాహ్న భోజన కార్మికులు కూడా జనవరి 6వ తారీఖున చలో అమరావతి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో అనేక చోట్ల అనేక రకాలైనటువంటి పోరాటాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాదాపు 1000 రోజులకు పైగా విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యోగులు ప్రైవేటీకరణ కాకూడదని చెప్పి వాళ్ళు ఒక ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. తిరుపతి నగరంలో టీటీడీ పోరాటాలు చాలా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది టీటీడీ అటవీ కార్మికులు సాగిస్తున్నటువంటి పోరాటం. వాళ్ళ న్యాయమైన సమస్యల కోసం 1152 రోజులుగా రిలే నిరాహార దీక్షలకు సాగిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక రోజులు సాగుతున్నటువంటి పోరాటంగా ఇది రికార్డు సృష్టించింది. ఇంతమంది ఇన్ని రకాల పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. మనుషుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఇది ఒక నిరసనంగా భావిస్తున్నాం. ఇట్లాంటి సందర్భంలోనే ఒక ముఖ్యమైనటువంటి పరిణామం, వాలంటీర్లు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో, ఇంకొన్ని ప్రాంతాల్లో సమ్మె నోటీసులు ఇవ్వడం అనేది రాష్ట్రంలో పెద్ద చర్చగా మారింది. చర్చగా ఎందుకు మారిందనంటే ఈ వాలంటీర్లు అనేవాళ్ళు వైసీపీ సృష్టించిన మనుషులు, వైసీపీ మనుషులు, వీళ్ళంతా కూడా వైసీపీ కనుసన్నల్లో మెదిలేటువంటి వాళ్ళు అని చెప్పి ఒక పెద్ద చర్చ గత అనేక ఏళ్లుగా సాగిస్తూ ఉన్నారు. మేము చాలా ఏళ్లుగా సిఐటి తరపున చెబుతున్నది ఏమంటే వాళ్ళు వైసీపీ మనుషులా, తెలుగుదేశం పార్టీ మనుషులా, ఇంకొక పార్టీనా సమస్య కాదు. వాళ్ళందరూ మనుషులు. మొదట మనం అంగీకరించాల్సింది వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది. వీళ్ళను నమ్ముకొని భార్య పిల్లలు ఉంటారు. వారి భవిష్యత్తు ఎట్లా అన్నటువంటి ఆందోళన వీళ్ళందరిలో ఉంటుంది. వాలంటీర్ల ఉద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి చాలామంది వేరే ఉద్యోగాలను వదులుకొని వచ్చి ఈ పనులు చేస్తున్నారనే విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. సచివాలయంలో పనిచేసేవాళ్ళు చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదులుకొని, చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలను వదులుకొని, లక్షల ఆదాయాన్ని వదులుకొని ఈ ఉద్యోగాల్లోకి వచ్చారు. వాలంటీర్లుగా వచ్చినటువంటి వాళ్ళు కదా, ఈ రోజు కాకపోతే మరో రోజు, లేదా ఈ సంవత్సరం కాకపోతే రేపు సంవత్సరం, ఈ ప్రభుత్వం కాకపోతే వచ్చే ప్రభుత్వం అయినా మేము ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి మాకు జీతాలు పెరుగుతాయి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారన్నటువంటి ఒక ఆశతో తమకున్నటువంటి ఇతర అనేక అవకాశాలను వదులుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళందరూ భావిస్తూ ఈ పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే వాస్తవంగా ఎన్నికల సందర్భంగానైనా వీళ్ళకి సంబంధించిన రెగ్యులరైజేషనో, వేతనాలు పెంచేదో ఏదో ఒక ప్రకటన చేస్తారన్నటువంటి ఆశతో వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లకి ఒక ఆశానిపాతం లాగా, లేదంటే ఒక షాక్ లాగా మంత్రి 750 రూపాయలు వేతనాలు పెంచుతూ మేము చాలా బ్రహ్మాండంగా చేశామని చెప్పి వాళ్ళకి ఏదో ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ కొండ మీద మంత్రి గారు ప్రకటన చేశారు. పెన్షనే 700 రూపాయలు 2 సార్లు 3 సార్లు పెంచారు. అన్ని పనులు వదులుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి 5 ఏళ్ల పాటు పనిచేస్తే 750 రూపాయలు జీతం పెంచడం, ఇది ఎక్కడి న్యాయం? ఇది ఈ 5,000 రూపాయలతో ఈ మంత్రి గారు, ఈ ఎమ్మెల్యేలు లేదా వైసీపీ నాయకులు ఒక గంట అయినా జీవించగలిగే పరిస్థితి ఉందా? వాలంటీర్లను కనీసం మనుషులుగా చూస్తున్నారా మీరంతా కూడా? ఇది చాలా అన్యాయమైనటువంటిది అని చెప్పి సిఐటియు మొదటి నుంచి మాట్లాడుతాం. మేము అందుకనే రాజకీయాలు అనేది ప్రధానంగా మేము చూడడం లేదు. వాళ్ళు ముందు మనుషులు, కార్మికులు, వాళ్ళంతా కూడా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు, కష్టజీవులుగా పనిచేస్తున్నారు. వారిని నమ్ముకుని ఉన్నటువంటి కుటుంబానికి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇది. అది ఎవరైనా అధికారంలో ఉండొచ్చు. వాళ్ళ దగ్గర అన్ని రకాల పనులు చేయించుకుంటూ
1వ తారీఖు ఉదయం సూర్యుడి కిరణాలు పడకముందే పెన్షన్లు అందించాలని చెప్పి ఉరుకులు పరుగుల మీద చేయిస్తారు. అదే మాదిరి రేషన్ చేయిస్తారు. ఎన్నికలప్పుడు అన్ని రకాల పనులు చేయించుకుంటారు. అధికార పార్టీ అధికారిక పనులే కాకుండా అనధికారిక పనులు అధికార పార్టీ నాయకులు కోరితే ఈ రేయింబగళ్ళు పనులు చేసుకున్నటువంటి సందర్భాలు చూసాం. 1, 2 కాదు. ఏదో ఒకరిద్దరు చేసినటువంటి తప్పుల ఆధారంగా మొత్తం వాలంటీర్ వ్యవస్థనే తప్పు అని చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ కూడా కాదు. వాలంటీర్లు అనేవాళ్ళు అనేక మంది ఈరోజు తాము చదువుకున్నటువంటి చదువు కంటే కూడా తక్కువ ఉద్యోగాలను ఎంపిక చేసుకొని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి పనిచేస్తున్నారు. వారి కుటుంబాలు వీళ్ళని నమ్ముకొని ఉన్నాయి. వాళ్ళకి వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ న్యాయమైనటువంటిది కాబట్టి CI2 తరఫున వాలంటీర్ల పోరాటానికి, వాలంటీర్లు రేపు పొద్దున సమ్మె చేస్తే అవసరమైనటువంటి నైతిక ధైర్యం ఇవ్వడానికి, వారికి వాళ్ళకి సంసిద్ధతను చేయడానికి, వాళ్ళకి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం కోసం CI2 సంసిద్ధంగా ఉంది. కనుక వాలంటీర్లు సంశయం వద్దు. మీరు అడుగుతున్నటువంటిది న్యాయమైనటువంటిది. కనీస వేతనం అనేది మీ హక్కు. అది పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నటువంటి మీరు ఆ హక్కును గట్టిగా ప్రశ్నించవచ్చు. మీకు CI2 అండగా ఉంటుంది. మీకు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం. మీరు పోరాటానికి రండి. మీరు గట్టిగా ఎదుర్కోండి. మీ హక్కుల సాధన కోసం మీరు చేసే పోరాటానికి CI2 సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుందని నేను ఈ సందర్భంగా